నిన్ను నమ్మియున్నవాడరా, నిన్ను నమ్మియున్నవాడరా ఓ రామా, నిన్ను నమ్మియున్నవాడరా ఓ రామా, నిన్ను నమ్మియున్నవాడరా, నిన్ను నమ్మియున్నవాడా, నిన్ను నమ్మియున్నవాడ, నన్ను పరుల వేడనీక మన్నన చేసి పాలింపవే ఓ రామ, నిన్ను నమ్మియున్నవాడ, నన్ను పరుల వేడనీక మన్నన చేసి పాలింపవే ఓ రామ, నిన్ను నమ్మియున్నవాడరా. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామదాసు కీర్తన నాదనామక్రియ రాగంలో పాడిందనమాట. హరిచందన చాలా భావయుక్తంగా పాడి వినిపించింది. ఆ అమ్మాయికి అనేక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ, నిన్న మనం బలిచక్రవర్తి వాళ్ళ నాన్నగారు విరోచనుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ గురించి చెప్పుకుంటున్నాం కదా. అందులో బలిచక్రవర్తి తండ్రిని ఏం ప్రశ్న వేశారు? తండ్రి విరోచన దానవేంద్ర, అన్ని భ్రాంతులు శమించిపోయే హద్దేది? మనోమోహం శమించిపోయే హద్దేది? ఏ స్థానాన్ని పొందితే ఏషణాత్రయం విడిపోతుందో అలాంటి స్థానం ఏది? పునరావృత్తి లేని శాశ్వతమైన స్థానం ఏది అంటూ ప్రశ్నిస్తే దానికి ఆయన విరోచనుడు ఏం సమాధానం చెప్పారు? నాయనా బలి, ఉందయ్యా, అలాంటి స్థానం ఉంది. అది చాలా పెద్దది. కానీ అక్కడ అడవులు లేవు, కొండలు లేవు, సముద్రాలు లేవు, పంచభూతాలే లేవు, మానవులు లేరు, దానవులు లేరు. ఇద్దరే ఉన్నారయ్యా, ఒక రాజు, ఒక మంత్రి. మంత్రి ఏమో చాలా గట్టివాడు, ఉన్నవి కూల్చగలడు, లేనివి పేర్చగలడు. ఈ రాజుగారికి అన్ని పనులు చేసి పెట్టేది అతడొక్కడే. రాజుగారు మాత్రం ఏకాంతంలో స్వస్థంగా హాయిగా ఉంటున్నాడు. అదే నువ్వు కోరుకునే స్థానం అన్నారు. అప్పుడు బలి అన్నారు, ఆ స్థానం ఎక్కడుంది? దాన్ని చేరేదెలాగా? దాన్ని గెలుచుకోవడం అనేది ఎలాగా అన్నారు. అప్పుడు విరోచనుడు ఏమని చెప్తున్నారు? కుమారా, ఆ రాజు ఒంటరివాడే కాని ఆ మంత్రి కింద 1,00,000 మంది, లక్షల కొద్దీ సైన్యం ఉందయ్యా. దేవతలు కాని రాక్షసులు కాని ఎవ్వరూ అతన్ని ఏమీ చేయలేక అతనికి లొంగిపోయినవారే. ఈ మంత్రిని జయించాలంటే ఆ రాజుగారొక్కరే జయించాలి. అది కూడా ఆయనకు అనేక జన్మల పుణ్యబలం కలిసి వస్తేనే సాధ్యమవుతుంది. కుమారా బలి, నేను గొప్ప వీరుణ్ణని నీలో నువ్వే అనుకుంటున్నావు. నువ్వు ఈ మంత్రిని జయించగలిగితే అప్పుడు నువ్వు వీరుడువనే నేను ఒప్పుకుంటానన్నారు. తండ్రి, ఆ మంత్రిని జయించే ఉపాయం చెప్పండి అన్నాడు. నాయనా, ఒకటే ఉపాయం, అదే రాజయోగం. లోకంలో రాజు మనవాడైతే మంత్రి తనకు తానే లొంగిపోతాడు. మంత్రి మనవాడైతే రాజుగారు సులభంగా లొంగిపోతాడు. ఇది అన్ని రాజ్యాల్లోనూ ఉన్న తీరే. ఈ రాజ్యంలో కూడా ఇదింతే. కనుక ఇక్కడ రాజుగారిని వశపరుచుకునే ప్రక్రియ, మంత్రిగారిని వశపరుచుకునే ప్రక్రియ రెండూ ఏకకాలంలో సాగిపోవాలి. అప్పుడు ఈ రాజ్యం నీకు స్వాధీనమవుతుంది. కుమారా, ఏదో సాంకేతిక భాషలో మాట్లాడుతున్నాను, నీకు కొంత అర్థం అయ్యే ఉంటుంది. అయినా ఆ సందేహం ఎందుకు, నేను సూటిగా చెప్పేస్తాను విను అన్నాడు. అని నేను చెప్పిన స్థానం ఉందే, అదేదో మామూలు రాజ్యం కాదోయ్, అదే మోక్షం. అక్కడ రాజు అంటే పరమాత్మ, మంత్రి అంటే మనస్సు. ఆ మనస్సులోనూ పూర్వజన్మ వాసనలనే పోగులున్నాయి. పోగులే మేఘాలుగా మారినట్లుగా మనస్సులోని వాసనలే ఈ స్థూల ప్రపంచంగా మారాయి, పరిణామం చెందాయి. కనుక నువ్వు ఈ మనస్సు అనే మంత్రిని జయిస్తే ముల్లోకాలను జయించినట్లే. కాని అతన్ని జయించాలంటే కేవలం కండబలం చాలదు, కొంత ఉపాయం కూడా ఉండాలి అన్నారు. అప్పుడు బలిచక్రవర్తి అడిగారు, నాన్నగారు ఏమిటా ఉపాయం అని. అప్పుడు విరోచనుడు ఏం చెప్పారు? నాయనా, విషయవాంఛలు పనికిరావయ్యా, వాటిని తొలగించుకోవడమే మొదటి ఉపాయం. కాని అదంత తేలికైన విషయం ఏం కాదు. దాన్ని క్రమంగా అభ్యసించాలి.
విషయవాంఛా పరిత్యాగం అన్నా ధ్యేయవాసనా త్యాగం అన్నా ఒకటే. కనుక గట్టిగా ప్రయత్నం చేసి దాన్ని సాధించాలి. నాయనా బలి, మా అభిప్రాయం ప్రకారం జీవుడంటే మనస్సే. మనస్సు 2 రకాల పదార్థాల్ని సృష్టి చేస్తుంది. ఒకటి నియత పదార్థాలు, 2 అనియత పదార్థాలు. నియత పదార్థాలంటే ఏమిటి? లోకంలో మనకి కనిపించే వ్యావహారిక పదార్థాలన్నమాట. అంటే లైక్ చెట్లు, పుట్టలు అలాంటివి. అనియత పదార్థాలంటే ఏంటి? ప్రతిభాసిక పదార్థాలు, భ్రాంతి వల్ల జన్మించే పదార్థాలు. ఇలాంటివి మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా రజ్జు సర్పం, సుక్తి రజతం ఇలాంటివి. ఈ మనస్సు చేసే చిత్రాల్లో ఒక గొప్ప విచిత్రం ఏమిటంటే అది పదార్థాలతో పాటు వాటి ఫలితాలకు కూడా ఒక నియమాన్ని సృష్టి చేస్తుంది. ఆ నియమాల పరంపరలో జీవుడు ఒకప్పుడు మోక్షాధికారం గల జన్మ ఎత్తుతాడు. ఎత్తి ఆత్మసాక్షాత్కారం అనే నియతిని అందుకుంటూ ఉంటాడు. అంటే నిర్వికల్ప సమాధిని అందుకుంటాడనమాట. అప్పుడతడు నిస్సంగుడై సస్వరూపంతోటి చక్కగా ప్రకాశిస్తుంటాడు. ఆ జీవుడే మరొకప్పుడు శాస్త్రాలనే నియతిని ఆశ్రయించి నానావిధ సత్కర్మలు చేస్తూ ఉంటాడు. అప్పుడు కూడా లోపలున్న నిజమైన ఆత్మ ఒకే రకంగా ఉంది. అప్పుడు కొత్తగా నిస్సంగం కాలేదు, ఇప్పుడు కొత్తగా సంగమూ కాలేదు, సత్సంగమూ కాలేదు. అప్పుడు ఇప్పుడు కూడా స్ఫురతి సానువత్ అంటూ సర్గ 24లో 34వ శ్లోకం చెప్పారు. పెద్ద కొండచర్య ఉంది, దానిమీద చాలా చెట్లున్నాయి. కింద నుంచి చూస్తున్నాడు ఒకడు. ఆహా, ఆ చర్య నిశ్చలంగా ఉందిరా అనుకున్నాడు. ఇంతలో గాలొచ్చింది, చెట్లన్నీ కదిలే. ఆ కదలిక వల్ల కింద ఉన్న మనిషికి ఆ కొండచర్యే కదులుతున్నట్లుగా అనిపించింది. అరే, కొండచర్య కదులుతోందిరోయ్ అన్నాడు. నిజానికి కొండచర్య కదలడం గాని కదలకపోవడం గాని రెండూ లేవు. ఉన్నట్లు కనిపించడం గాలి లీల. అలాగే ఆత్మకు నిర్వికల్ప సమాధి గాని కర్మ ప్రవృత్తి గాని రెండూ లేవు. ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్న ఈ మనసు చేసే లీల అన్నమాట అది. కనుక కుమారా, మనం అనుకునే దైవం గాని నియతి గాని నిజానికి లేనే లేవు. ఉన్నదల్లా ఒక్కటే, మనస్సే. అది ఒక్కటి తుడిచిపెట్టుకుపోతే ఏది ఉంటుందో దాన్ని అలాగే ఉండని. మనస్య సంగతే సాధో యద్భవత్యస్తు తత్తదా అంటూ 35 శ్లోకంలో చెప్పారు. ఏమంటున్నారు? కుమారా, జీవుడే శరీరం ధరించాడు, అందువల్లే కర్మ జ్ఞానాలకు అధికారి అయ్యాడు అతను. అందుకే వాడు ఏది సంకల్పిస్తే అది జరుగుతోంది. సంకల్పం వాడి చేతిలో ఉందయ్యా. కనుక పౌరుషంతోటి వైరాగ్యాది సాధనలు సంపాదించుకుని నేనే పరమాత్మను అనే సంకల్పాన్ని మాత్రం చెయ్యాలి. వ్యతిరేక సంకల్పాలను రానికూడదు. ఇలా నేనే బ్రహ్మ అనే సంకల్పాన్ని తీసుకోవడానికి మొదటి అడ్డం భోగతృష్ణ. కనుక దాన్ని చంపేసుకోవాలి. భోగతృష్ణ ఉన్నంతవరకు సంసార కూపంలో ఊగులాడతాం, తప్పదది. అలా అనే ఊగిసలాడతావు, తప్పదు అనగానే తండ్రి భోగతృష్ణ ఎలా పోతుంది అంటూ అడిగారు బలిచక్రవర్తి. అప్పుడు విరోచనుడు అన్నాడు, ఆత్మజ్ఞానం చేతనే పోతుంది నాయనా అని చెప్పారు. ఈ ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఆత్మతత్వ విచారణ వల్ల కలుగుతుంది. తత్వ విచారణ అంటే అంత సులభం ఏమిటి అని అడిగారు బలిచక్రవర్తి. సామాన్యుడికి సులభం కాదు. వికసించిన మనస్సును మంచి మార్గాన్ని పెట్టుకోవాలి అంటే రోజుని 4 భాగాలుగా చేసుకోవాలి. అందులో 2 భాగాలు భోగాల కోసం వదిలేసేయాలి. భోగాలు కూడా అంతకు మించకుండా చూసుకోవాలి. ఒక భాగంతో శాస్త్ర శ్రవణం చెయ్యాలి. శ్రవణం అంటే ఒట్టిగా వినడం కాదు. ఉపనిషత్ వాక్యాలన్నిటి తాత్పర్యము పరబ్రహ్మతత్వమే అని నిశ్చయం కలగడానికి అనుకూలమైన మానసిక వ్యాపారం. కనుక అలాంటి ఆలోచన పరంపరే శ్రవణం. ఇక 4వ భాగాన్ని గురు శుశ్రూషతోటి గడపాలి. క్రమంగా చిత్తం పరిశుద్ధమవుతున్న కొద్దీ భోగాల కోసం అంటిపెట్టుకున్న 2 భాగాల్లోనూ ఒక భాగాన్ని గురు శుశ్రూషకే కేటాయించుకోవాలి. అంటే ఆ దశలో ఒక భాగం భోగానికి, ఒక భాగం శాస్త్రశ్రవణానికి, 2 భాగాలు గురుసేవకి వాడాలి. మనస్సు ఇంకా కొంచెం పరిశుద్ధమైతే ఒక భాగంతోటి శాస్త్రశ్రవణాన్ని, 2వ భాగంతోటి వైరాగ్య సాధనను, 3వ భాగంతోటి ధ్యానాన్ని, 4వ భాగంతోటి గురువు శుశ్రూషని అభ్యసించాలి.
ఇలాంటి సాధన చేసేటప్పుడు సాధకుడు తన మనస్సుని చంటి పిల్లవాణ్ణి కాపాడుకున్నట్లుగా కాపాడుకోవాలి. శనైశ్శనై పాలనీయం యుక్తిభిః పావనోక్తిభిః శాస్త్రార్థపరిణామేన పాలయేచ్చిత్తబాలకం. మనస్సనే పసివాడికి ఉపాయాలు చూపించాలి, హేతువులు చూపించాలి, మంచి మాటలు చెప్పాలి, మెల్లిమెల్లిగా లాలించాలి, శాస్త్రోక్త రీతిలో చిత్తపరిణామాన్ని పరిశీలించాలి. తొందరపడకూడదు. ఆత్మవిచారణ, వైరాగ్య సాధన, ఈ 2 అభ్యాసాలు ఒకేసారి జరగాలి. ఈ 2 పరస్పర ఆశ్రయంగా, పరస్పర పోషకంగా ఉండాలి. ఎలాగంటే భోగాల మీద రుచి తగ్గితే మనస్సు పరబ్రహ్మ వైపు మడుతుంది, అక్కడ విశ్రమిస్తుంది. అలా మనస్సు విశ్రమించిన కొద్దీ భోగాల మీద ఆశ తగ్గిపోతుంది. భోగాలను నిందించడం నేర్చుకోవాలి. నిందించడం అంటే తిట్టడం కాదు సుమా. భోగాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి గుర్తించడమే భోగనింద అంటాం. ఇది పెరిగిన కొద్దీ భోగతృష్ణ తగ్గిపోతుంది మనకి. అది తగ్గిన కొద్దీ తత్వవిచారణ పెరిగిపోతుంది. తత్వవిచారణ చేసిన కొద్దీ భోగించడానికి యోగ్యమైన పదార్థమే కనిపించదు. అందువల్ల భోగతృష్ణ తగ్గిపోతుంది మనకి. ఈ విధంగా భోగనింద, తత్వవిచారణ, ఆత్మజ్ఞానం అనే 3 ఆప్తమిత్రులైపోతాయి. అవి ఒకదానికొకటి ఉపకారం చేసుకుంటూ ఉంటాయన్నమాట. కుమారా బలి, నీకు ఇప్పుడు భోగనింద తనంతట తానుగా కలిగింది. అందువల్ల నువ్వు పరిశుద్ధుడవై నాకు సదాశివుళ్లా కనిపిస్తున్నావు అన్నారు. ఈ బలి విరోచన సంవాదం అంతా ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది. దాన్ని ఇప్పుడు పాతాళలోకంలో కూర్చున్న బలి గుర్తు చేసుకుని నెమరు వేసుకున్నాడు. ఆనాడు తన తండ్రి తత్వబోధన చేస్తూనే తత్వంలో లీనమై కొడుకులోనే సదాశివుణ్ణి చూస్తూ నమస్తేస్తు సదాశివ అంటూ కొడుక్కే నమస్కారం పెట్టిన సన్నివేశం తలుచుకొని పులకించిపోతున్నాడు ఈ బలిచక్రవర్తి. ఆయన ఆలోచనలు ఇంకా అలా సాగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఆయనకి ఆ పాతనాటి సంభాషణ మళ్ళీ గుర్తుకొచ్చింది. బలి అప్పుడు తండ్రిని అడుగుతున్నారన్నమాట. ఆలోచన ఇంకా కొనసాగింది. ఆనాడు నా తండ్రి చేసిన బోధన అంతా ఈనాడు గుర్తుకొస్తోంది. అదృష్టం కొద్దీ ఇవాళ నాకు భోగాల మీద విరక్తి కలిగింది. భోగతృష్ణ చల్లారకముందు ఎప్పుడూ ఎలా వెంపర్లాడుతూ ఉండేవాణ్ణో గుర్తొస్తుంటే చాలా ఎలాగో అనిపిస్తోంది. భోగతృష్ణ నశించడం వల్ల ఎంత ప్రశాంతంగా ఉంది. శ్యామామి పరినిర్వామి సుఖమాసే సమే స్థితః అయమంతః ప్రహుష్యామి చంద్రబింబం ఇవార్పితః అంటూ ముక్తి పొందినట్లుగా ఉన్న, సుఖంగా ఉన్న, శాంతిగా ఉన్న, లోపల ఆనందంతో పొర్లి పొంగిపోతున్నాను, సూటిగా చంద్రబింబంలో కూర్చున్నట్లుగా పులకించిపోతున్నాను అంటూ దీనికి అర్థం వచ్చిందన్నమాట. అది ముక్తి పొందినట్లుగా ఉంది, నాకు సుఖంగా శాంతిగా ఉన్నాను, లోపల ఆనందంతో పొంగిపోతున్నాను, సూటిగా చంద్రబింబంలో కూర్చోబెట్టినట్టుగా పులకరించిపోతున్నాను ఇప్పుడు నేను ఈ భోగతృష్ణ చల్లారాక అని అనుకుంటూ, ఇది సుస్థిరం కావడం కోసం ఇప్పుడు మరింత తీవ్రంగా తత్వవిచారణ చేస్తాను నేను అని ఆయన సంకల్పించి కాయం తావదహం కిం స్యాత్ అని సర్గ 25లో శ్లోకం 18లో చెప్పారన్నమాట. అంటే ఈ ప్రపంచం అంటే ఏమిటి, నేనంటే ఏమిటి అని ఇలాంటివన్నీ విచారణ చేస్తాను నేను ఇప్పుడు. కానీ ఈ విషయంలో నా శక్తి చాలదు. నా కులగురువైన శుక్రాచార్యుల వారిని పిలుస్తాను, ఆయన్నే అడుగుతాను మిగతాదంతాను. ఆయన ఉపదేశిస్తే నా అజ్ఞానం నశించిపోతుంది, నాకు స్వస్వరూప స్థితి లభిస్తుంది అని ఆలోచించి గట్టిగా కళ్ళు మూసుకుని కులగురువైన శుక్రాచార్యుడి వారిని ధ్యానించారు. ఇంకేముంది, శుక్రాచార్యుల వారికి ఈ తరంగాలు అందిపోయాయి. ఇప్పుడు తన శిష్యుడు తత్వ జిజ్ఞాసతోటి తన దర్శనాన్ని కోరుతున్నాడని అర్థమైపోయింది. తక్షణమే బలిచక్రవర్తి కూర్చున్న రత్నాల కిటికీ దగ్గరికి ప్రత్యక్షమైపోయారు ఆయన. బలిచక్రవర్తి సంతోషంగా లేచిట్టి గురువుగారికి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాలిచ్చి రత్నసింహాసనం మీద కూర్చోబెట్టి చక్కగా ప్రశ్నించారు. గురుదేవా, మీ అనుగ్రహం వల్ల నాలో ఏదో తెలివి వికసిస్తోంది, భోగాల మీద విరక్తి కలుగుతోంది, తత్వం తెలుసుకోవాలని తపన పెరిగిపోతుంది. ఈ విషయ సుఖాలకు హద్దేది, వీటికి మూల కారణమేమిటి, నేనెవర్ని, మీరెవరు, ఈ లోకాలెవరు అంటూ దయతోటి నాకివంతా వివరించండి అన్నాడు. కియన్మాత్రమిదం భోగం జాలం కిం మయమేవ వా కో అహం కస్త్వం కిమేతే వా లోకా ఇతి వదాశుమే అంటూ
సర్గ 26లో శ్లోకం 9లో అడిగారనమాట. గురుదేవా దయతో ఇవన్నీ నాకు వివరించండి అన్నారు. అప్పుడు శుక్రుడు అన్నారు, నేనంత విశ్రాంతిగా లేనయ్యా. ఆకాశ మార్గంలో ఎక్కడికో పోవాలనే తొందరలో ఉన్నాను. అయినా దీనికి ఇన్ని మాటలెందుకు, సారం సంక్షేపంగా చెప్పేస్తాను విను అంటూ చిదహాస్తిహ చిన్మాత్రం ఇదం చిన్మయమేవచ చిత్వం చిదహమేతే చ లోకాశ్చిదితి సంగ్రహ అన్నారు. అప్పుడు శుక్రుడు మళ్ళీ అన్నారు, బలి సరిగ్గా చూడు, ఈ కనిపించేదంతా చైతన్యమే కదా, చైతన్యము జడము రెండు కనిపిస్తున్నాయి కదా అన్నారు బలిచక్రవర్తి. అదే పొరపాటు. చైతన్యం ఒకటే ఉందయ్యా. ఈ కనిపించే జడ ప్రపంచం మాటేంటి మరి? జడమే లేదు, చైతన్యం మాత్రమే ఉంది. ఇదంతా కేవలం చైతన్య స్వరూపమే, జడంలాగా కనిపించేది కూడా చైతన్యమే అన్నారు. అనగానే బలిచక్రవర్తి వెంటనే, అదేమిటి? నేను చేతనుని కనుక నేను భోక్తను, అది జడం కనుక అది నాకు భోజ్యం. ఈ అనుభవం లోకంలో ఉంది కదా, భోక్తృభోజ్య విభాగం లేనే లేదంటారా ఏంటి అంటూ ప్రశ్నించారు. అప్పుడు శుక్రుడు అన్నాడు, నా అన్యతోస్తి ద్రష్ట నా అన్యతోస్తి శ్రోత. ఈ శుద్ధ చైతన్యం కన్నా భిన్నంగా వేరే ద్రష్ట లేడు, వేరే శ్రోత లేడు అని వేదం చెప్తోంది. ఇలాంటి వేదవాక్యాలు 100 కొలది ఉన్నాయి మన దగ్గర. కనుక భోక్తలమని భావించబడే నువ్వు చైతన్యమే, నేను చైతన్యమే అని శుక్రాచార్యుల వారు అన్నారు. పోనీ ఆ మాట ఒప్పుకున్నా ఈ భోజ్య వస్తువుల మాట ఏమిటి చెప్పండి? భోజ్య వస్తువుల సముదాయ రూపమైన లోకాల మాట ఏమిటి అనగానే శుక్రుడప్పుడు అన్నారు, భోజ్య పదార్థాల సత్తా గాని వాటి స్ఫూర్తి గాని దేని మీద ఆధారపడి ఉన్నాయంటావు? చైతన్యం మీదనే కదయ్యా. కనుక అవన్నీ కూడా చైతన్యం యొక్క రూపాంతరాలే. కాబట్టి శృతి కూడా బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం అంటూ కనిపించే ఈ ప్రపంచం అంతా పరబ్రహ్మే అంటోంది. కనుక ఈ లోకాలన్నీ చైతన్యమే. బలి సంగ్రహంగా చెప్పాలంటే ఉన్న తత్వం ఇంతేనయ్యా. శ్రద్ధా వివేకాలుంటే నేను చెప్పింది చాలు, అవి లేకపోతే ఎంత చెప్పినా బూడిదలో హోమాలు చేసినట్లే అని ఆయన చెప్తున్నాను విను. చిత్తచేత్య కలనాబంధ తన్ముక్తిర్ముక్తి రుచ్యతే చిదచేత్యాఖిలాత్మేతి సర్వసిద్ధాంత సంగ్రహ అన్నారు. బలి దృక్కైన చైతన్యం దృశ్యాకారాన్ని పొందడమే బంధం. అనగా దృశ్యాల పరస్పర ధ్యాసే బంధము. చైతన్యానికి దృశ్యాకార సంబంధం పోయి శుద్ధ చైతన్యంగా మిగిలిపోవడమే ముక్తి. కనుక చైతన్యం విషయాకారాన్ని విడిచిపెట్టడమే ముక్తి అన్నమాట. దృశ్య సంపర్కం లేని చైతన్యమే సమస్త జీవులకు ఆత్మ. అదే పూర్ణాత్మ, అదే సర్వసిద్ధాంత సంగ్రహం. బలి ఈ సిద్ధాంతాన్ని నువ్వు లోపల గట్టిగా భావన చేసినట్లయితే నువ్వు స్వయంగా నాశనం లేని పరమపదాన్ని అందుకుంటావయ్యా. స్వర్గలోకంలో సప్తఋషులు ఒకానొక దేవకార్యం కోసం సమావేశమై ఉన్నారు. నేను కూడా ఆ సమావేశానికి వెళ్ళాలి. ముక్తి పొందిన వారికి కూడా దేహం ఉన్నంతవరకు పూర్వప్రారబ్ధం వల్ల వచ్చి పడిన పనులు పొడిచిపెట్టలేం కదా, అది తప్పుకోడాను అంటూనే అక్కడి నుంచి ఆకాశ మార్గంలోకి వెళ్ళిపోయారు ఆయన. బలిచక్రవర్తి కులగురువైన శుక్రాచార్యుడి మాటల్ని జాగ్రత్తగా మననం చేసుకుంటున్నారు. మననం చేసుకుంటూ ఆయన ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి రాముల వారి కీర్తన విన్న తర్వాత ఇంత గురుబోధన విన్న ఈయనకి ఏ రకమైన ఆలోచన వచ్చింది అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.